ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగమును ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తుతులను చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగమును ధ్యానిస్తుండే ఒక అర్థమాకులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. విలాపవాక్యములు 3వ అధ్యాయము 32వ వచనము. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే విలాప వాక్యంలో 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. ఆయన కోపం నిమిషం మాత్రం ముందును, ఆయన దయ ఆయుష్కాలం అంచు నిలిచును. సాయంకాలం వేటుపు వచ్చి రాత్రి ఎండినను, ఉదయంన సంతోషము కలుగును. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 38వ వచనం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడే, వారిని నశింప చేయక వారి దోషం పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రం రేపుకొనక పలుమారు కోపం అంచుకునేవాడు. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మిమ్మల్ని తనకు జనముగా చేసుకునేందుకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తం తన జనులను ఆయన విడనాడడు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం. సర్వశక్తుడగు దేవుడు మహత్యం గలవాడు, ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రం చెరపడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి యుందురు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యతను జ్ఞానమును తెచ్చుకొనుము. చివరిగా ఒక మాట. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషమును అణిచివేయును. వారి పాపములన్నిటిని సముద్ర అగాధములో నువ్వు పడవేత్తువు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగలిగిన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు కృపా సమృద్ధి గల దేవుడే ఉన్నారు తండ్రి. మా పాపములను క్షమించి మమ్మల్ని ప్రభువా నిశక్తులుగా చేసుకునే దాన్ని బట్టి ప్రభావం కృతం చెల్లించుకుంటూ ప్రభువా నిత్యం మీ ప్రేమలో కృప మమ్మల్ని కాపాడుతున్న దాన్ని బట్టి ప్రభావం కృతం చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.